నమస్తే మాస్టర్స్, నా పేరు జ్యోతిరెడ్డి. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారు, స్వర్ణమాల మేడం గారి పాదపద్మాలకు నమస్కారాలు. మరి మనం ఏక్తా ధ్యాన శక్తి గ్రూప్ శ్రీ జగదంబ పిరమిడ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ గారు రచించిన పుస్తకాలు స్వాధ్యాయం చేయడం జరుగుతుంది. తులసీదళం 1, తులసీదళం 2, కంప్లీట్ మ్యాన్, ధ్యానం, శ్వాస విజ్ఞాన జ్యోతి 5 పుస్తకాలు మనం పూర్తి చేసుకున్నాం. మరి ఇప్పుడు మనం 6వ పుస్తకమైన యోగా పరంపర గురించి తెలుసుకుందాం మాస్టర్స్. యోగా పరంపర. పిరమిడ్ మాస్టర్లందరూ ఈ కాన్సెప్ట్ను చాలా శ్రద్ధగా గ్రహించాలి. ఎందుకంటే చాలా అత్యద్భుతమైన విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మానవుడు జంతు సామ్రాజ్యాల నుంచి, అంటే ఆ యొక్క గ్రూప్ సోల్ నుంచి, సామూహిక ఆత్మ నుంచి ఒక వ్యక్తిపరమైన ఆత్మగా, ఇండివిజువల్ సోల్గా మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత కానీ, లేక ఒకానొక శకలంగా మానవ జన్మ పరంపరలో ప్రవేశించినప్పటి నుంచి కానీ, లేకపోతే ఇతర గ్రహాలలో, ఇతర సౌర కుటుంబాలలో అక్కడి నుంచి ఇక్కడికి మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత కానీ, ఇలాగా రకరకాల పరిస్థితుల్లోంచి మానవ జన్మలోకి వస్తుంటాయి ఆత్మలన్నీ. అలా ప్రవేశించడం మొదలుపెట్టినప్పటి నుండి ఎన్నో జన్మలు మానవ శరీరాల్లో తీసుకుంటాయి ఆత్మలు. దీనిని ఏమంటామంటే మనం జన్మ పరంపర అంటాం. ఒకసారి మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఆత్మ మళ్ళీ ఇంకొక జంతు ప్రపంచంలోకి పోదు. ఎప్పుడో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ కేసెస్లో తప్పితే. కనుక ఈ మానవ జన్మ పరంపర అన్నది ఒక అత్యద్భుతమైన విషయం. ఈ జన్మ పరంపర చివరి స్థితిలోనే మానవుడు జ్ఞానవంతుడవుతుంటాడు. ఈ విషయమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. బహునాం జన్మనామంతే జ్ఞానవన్మంప ప్రద్యతే. ఎన్నో జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడవుతాడు. మొట్టమొదటి జన్మలలో అతనికి జ్ఞానం అవసరం లేదు. చిన్నపిల్లలలో బొమ్మలతో ఆడుకుంటున్నట్లు మానవుడు తన శరీరంతోనే ఆడుకుంటాడు. శరీరం కోసమే జీవిస్తుంటాడు. అక్కడ తినడం, త్రాగడం, పడుకోవటం, మైథునం, పెళ్ళి, పిల్లలు, మళ్ళీ వాళ్ళ చావకుండా బ్రతకాలి, వాళ్ళ కోసం పోరాడాలి. ఇలా కేవలం ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కోసమే ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాడు. భౌతిక జన్మనే మళ్ళీ కోరుకుంటుంటాడు. మళ్ళీ అనేక చోట్ల పుడుతుంటాడు. ఇలాగా ఒక 50, 100, 150, 200 ఎన్నో జన్మలు అయిపోయినాకు అనుకుందాం. ఆ తర్వాత తను కేవలం ఇడ్లీ సాంబార్ తినడానికి, మరి కోడిని తినడానికి, మేకను తినడానికి, రొయ్యను తినడానికి పుట్టలేడు. నేను ప్రజల్లో గుర్తింపు పొందాలి, నేను ఒక రాజు కావాలి, నేను అందరిలో ప్రథముడిగా ఉండాలి, నా తర్వాతే అందరూ ఉండాలి, అందరూ నా కాళ్ళకే మొక్కాలి, ప్రక్క వాళ్ళ కాళ్ళకి మొక్కకూడదు అని చెప్పేసి అధికార వాంఛనలు వస్తుంటాయి. దీనినే మనం రజోగుణం అంటాం. పిరమిడ్ మాస్టర్లంతా దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒక 100 జన్మల్లో తమో గుణంగా ఉంటాం, మరొక 100 జన్మల్లో రజోగుణంగా ఉంటాం. 100 జన్మలు అనేది ఊరికే సింబాలిక్గా చెప్పబడుతోంది. అయితే అది ఎక్కడా అలా ప్రత్యేకంగా ఉండదు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క గుణంలో కొన్ని వందల జన్మలు తీసుకుంటూ ఉంటాడు. అందులో ఎన్ని జన్మలు ఏ గుణానికి కేటాయించాడు అన్నది ఆ ఆత్మ యొక్క ఇచ్ఛా స్వేచ్ఛల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా రజోగుణ పరంపరలో కొన్ని జన్మలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సాత్వికమైన గుణం అంటే నేనేం చెయ్యాలి, జీవితంలో ఎలా జీవించాలి, ఆనందంగా ఎలా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఈ తమో గుణంలోనూ రజోగుణంలోనూ ఎన్ని కష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటాడు, ఎన్నో నష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటాడు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాడు. ఇలా అనుభవించి ఈ సాత్విక గుణ పరంపరలోకి వచ్చిన తర్వాత ఇక బాధలు అనుభవించకూడదు అంటే
నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు అన్న జ్ఞానం మెల్లిగా అంకురిస్తుంది. అక్కడ నుండి మొదలవుతుంది ప్రతి మనిషికి యోగ పరంపర. కనుక మనం ఇప్పుడు ఈ యోగం పరంపర గురించి తెలుసుకుంటున్నాం. విశేషంగా యోగా పరంపర రాకముందు కర్మ పరంపరలో భోగాల లసత కొన్ని జన్మలు, అధికార లాలసత మరికొన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఈ సత్యలాలసత, సత్యం అంటే ఏమిటి అనే అన్వేషణతో ఈ యోగం పరంపర మొదలవుతుంది. సత్యం తెలుసుకోవాలంటే యోగం చెయ్యాలి, సత్యం తెలుసుకోవాలంటే సత్యంలో జీవించాలి. కనుక ఈ యోగా పరంపరను మనం విశేషంగా తెలుసుకుందాం. ఈ యోగా పరంపరలో మనకు సాధారణంగా 4 యోగాలు ఉన్నాయి. అవి కర్మయోగమని, భక్తి యోగమని, జ్ఞానయోగమని, రాజయోగమని సాధారణంగా అందరికీ తెలుసు. అయితే సాధారణమైన విజ్ఞానం ఎల్లవేళలా నిజమైన విజ్ఞానం కాదు. ఎందుకంటే భక్తి యోగం అన్నది అసలు లేనే లేదు. కృష్ణుడి విగ్రహాన్ని పూజించడం, జీసస్ క్రైస్ట్ చిత్రపటాన్ని పూజించడం అనేది భక్తి యోగంగా చలామణి అవుతుంది. కానీ అది ఒకానొక భక్తి మూర్ఖత విశేషమే కానీ భక్తి యోగం మటుకు ఎంతమాత్రం కాజాలదు. వాస్తవానికి చెప్పాలంటే భక్తి యోగం అన్నది లేనే లేదు. స్వస్వరూపాసనందం భక్తిరీత్యా విధీయతే అని చెప్పబడింది. అంటే స్వస్వరూపంతో అనుసంధానం చేసుకోవడమే భక్తి యోగం అన్నారు. కనుక ఇక్కడ అది ఇంకొక వ్యక్తికి సంబంధించినది కాదు. మన స్వస్వరూపం ఏమిటో ముందుగా తెలుసుకొని దానితో ఏకమై ఉండడమే భక్తి అని చెప్పబడింది. కనుక ప్రజలు సామాన్యంగా అనుకునే ఈ భక్తి యోగం అనేది లేనే లేదు అని చెప్పేసి పిరమిడ్ జ్ఞాన ప్రపంచానికంతా తెలుసు. సృష్టిలోని యోగులందరికీ తెలుసు. అయితే మానవులకి మాత్రం తెలియదు. తెలియచెప్పవలసిన బాధ్యత పిరమిడ్ మాస్టర్లందరికీ ఉంది. కనుక ఈ 4 యోగాల్లో భక్తి యోగం అన్నది కనుక తీసేస్తే ఇక మిగిలేవి కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం. ఈ 3 యోగాల గురించి ఇక్కడ మనం విస్తారంగా తెలుసుకుందాం. కర్మయోగం అనేది 2 రకాలుగా విభజించబడింది. కర్మయోగం 1, కర్మయోగం 2. అలాగే జ్ఞానయోగం అనేది 2 రకాలుగా విభజించబడింది. జ్ఞానయోగం 1, జ్ఞానయోగం 2. కనుక ఇప్పుడు ఈ అన్ని అంశాల గురించి తెలుసుకుంటాం మనం. ఈ యోగాలన్నీ ఎలాంటి క్రమంలోకి వస్తాయంటే ఈ యొక్క యోగ పరంపరలో అంటే మానవ జన్మ పరంపరలో మొట్టమొదలుగా కర్మయోగం మొదటి భాగం వస్తుంది. కొన్ని జన్మల తర్వాత జ్ఞానయోగం మొదటి భాగం వస్తుంది. కొన్ని జన్మలలో ఇంకా కొన్ని జన్మల్లో జ్ఞానయోగం రెండవ యోగం వస్తుంది. తర్వాత చివరగా కర్మయోగం 2వ భాగం వస్తుంది. కర్మయోగం 2వ భాగానికి ఉదాహరణగా తీసుకోవాలంటే గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ లాంటి వాళ్ళన్నమాట. ఆ లెవెల్కి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మన జన్మ చివరి జన్మల్లో ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు చివరి జన్మల్లో ఈ స్థితిలో ఉన్నవాళ్ళు కనుకనే ప్రపంచం అంతటిలో కూడాను జగద్గురువులుగా వాళ్ళు భాషించారు. అక్కడి దాకా వెళ్ళాలంటే ఆ శిఖరాగ్రానికి వెళ్ళలేం కదా. కనుక మై డియర్ పిరమిడ్ మాస్టర్స్, ఇక్కడ మనం యోగా పరంపర అనే కాన్సెప్ట్ను అత్యద్భుతంగా తెలుసుకుంటున్నాం. కర్మయోగం 1. యోగా పరంపరలో మనం మొట్టమొదట కర్మయోగం మొదటి భాగం గురించి తెలుసుకుందాం. కర్మయోగం మొదటి భాగంలో 4 స్టేజీలు ఉన్నాయి, 4 దశలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. 1 స్టేజీ 1A, 2 స్టేజీ 2B, స్టేజీ 3C, స్టేజీ 4D అని తెలుసుకుందాం. మొదటగా స్టేజీ 1 అంటే చెడు చేయొద్దు. స్టేజీ ఏ గురించి చెప్పాలంటే, అయ్యా నువ్వు ఎవరికీ మంచి చేయలేకపోయావు, చెడు మట్టుకు చెయ్యొద్దు నాయనా, ఏ ప్రాణిని హింసించవద్దు నాయనా, ఆ రొయ్యని ఇన్ని రోజులు తిన్నావు ఇంకా తినొద్దోయ్, ఆ పందిని తిన్నావు ఇన్ని రోజులు ఇంకా తినొద్దయ్యా,
నీ పెళ్ళంతో ఇన్నాళ్ళు కొట్లాడావు, ఇక నుంచి కొట్లాడకయ్యా. నీ పిల్లల్ని రోజంతా తంతున్నావు, ఇంక నుంచి తన్నకయ్యా అని చెప్పేసి చెప్తారు. ఇది స్టేజి ఏ. కర్మయోగం మొదటి భాగంలో స్టేజి ఏ అన్నమాట. అది వాడు అభ్యాసం చెయ్యగా ఆ విధంగా కొన్ని జన్మలు పోతాయి. ఆ తరువాత ఏం చేస్తారంటే స్టేజ్ బిలో నువ్వు పక్కవాడికి మంచి చేయటానికో పూనుకో, నీకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఇతరులకు ఎంత మంచి చేస్తే నీకు అంత మంచి జరుగుతుంది. కనుక ఉపకారం చెయ్యి, ఆ వీధులు సరిగ్గా ఊడ్చు, చెట్లు నాటు, మరి అందరికీ అన్నదానం చెయ్యి, ఏదో వస్త్రదానం చెయ్యి. నువ్వు సంగతి చూసుకోవాలి, అప్పుడే నీ సంగతి కూడాను సంఘం చూసుకుంటుంది. అప్పుడు నువ్వు ఇంకా బాగా జీవించగలవు నాయనా అని స్టేజ్ బిలో చెప్తారు. ఈ స్టేజ్ బిలో ధ్యానం, ఆత్మజ్ఞానం ఇలాంటివన్నీ రావు, ఇంకా చిన్న స్టేజ్లలో ఉన్నవాడు. ఇకపోతే స్టేజ్ సిలో ఏమని చెప్తారంటే నువ్వు మంచి కర్మలు చేస్తుండు, అయితే వాటి ఫలితాలను మాత్రం ఆశించకు. కర్మేణ్యవాది కరస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో కృష్ణుడు 3వ స్టేజ్ గురించి చెప్పాడు కదా. అలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత కర్మఫలాలు వచ్చి తీరుతాయి. నువ్వు ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి కర్మఫలాలు వచ్చే తీరుతాయి. జీసస్ క్రైస్ట్ కూడా చెప్పాడు, యాజ్ యు సో యువర్ రీప్. నువ్వు ఎలాంటి విత్తును విత్తుతావో అలాంటి చెట్టునే పొందుతావు. కనుక నువ్వు వేప విత్తు విత్తి మర్రి చెట్టు వస్తుందనేమో అని భయపడవలసిన అవసరం లేదు, వేప చెట్టే వస్తుంది. కనుక నువ్వు అందరికీ మంచి చేస్తే నీకు అందరూ మంచి చేసే తీరుతారు. దాని గురించి అనవసరమైన ఆలోచనలతో మళ్ళీ నీ సమయాన్ని ఎంత మాత్రం వృధా చేసుకోవద్దు, నీ శక్తిని ఎంత మాత్రం వ్యర్థం చేసుకోవద్దు. కనుక కర్మ ఫలితాన్ని ఆశించవద్దు నాయనా. కర్మ చేయడంలోనే నీ యొక్క జీవితాన్ని నిమగ్నం చెయ్యి, మంచి శుభకర్మలు చేయడంలోనే. కనుక ఇది స్టేజ్ సి, కర్మయోగం మొదటి భాగం అంటే. ఇకపోతే కర్మయోగం మొదటి భాగంలో స్టేజ్ డి ఏమిటంటే నువ్వు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయి నాయనా, నేను అనేది లేకుండా కర్మలు చేయి అని చెప్తారు. ఇది చాలా కష్టం. ఇది నిజానికి కర్మయోగం 2వ భాగంలో ఉన్నవాళ్ళే చేయగలరు. కానీ వీళ్ళందరూ చెప్తారు అదొక లక్ష్యంగా. ఎలాగంటే నువ్వు ఐఏఎస్ పాస్ కావాలి అని చెప్పినప్పుడే వాడు అందులో కాకపోయినా మిగతా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రేడ్ 1 ఏదో పాస్ అవుతాడు. కానీ ఆ లక్ష్యం, ఆ సిలబస్ లక్ష్యంగా పెట్టుకోవాలి. కనుక ఈ విధంగా కర్మయోగం మొదటి భాగంలో 4 స్టేజీలు ఉన్నాయి, అంటే 4 దశలు ఉన్నాయి. వీటిని మనం 1 స్టేజ్ ఏ, 2 స్టేజ్ బి, 3 స్టేజ్ సి, 4 స్టేజ్ డి. వీటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. స్టేజ్ ఏ అంటే స్టేజ్ 1 అంటే ఏమిటి అంటే మంచి పని చేయకపోయావు, చెడు మాత్రం చెయ్యకు, హింస చెయ్యకు, తోటి ప్రాణిని కష్టపెట్టకు, చంపకు, కొట్లాడవద్దు, రక్తపాతం చెయ్యవద్దు, నరకవద్దు. స్టేజ్ 2 బి అంటే తోటి ప్రాణికి సహాయం చెయ్యి, రకరకాలుగా సహాయం చెయ్యి, సంగీతం నేర్పించు, డ్యాన్స్ నేర్పించు, రోడ్లు వేయి, అశోకుడు చెట్లు నాటను కదా అంటే ఇది 2వ స్టేజ్ అన్నమాట. ఇక 3వ స్టేజ్ సి అంటే మంచి కర్మలు చేస్తుండు, అయితే ఫలితాలను ఎంతమాత్రం దృష్టిలో పెట్టుకోవద్దు. ఎందుకంటే వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మన సమయం వృధా అవుతుంది అన్నమాట. మన సమయం వృధా కాకూడదు కదా, ఫలితాలు వచ్చేవి రానే వస్తుంటాయి. ఇక స్టేజ్ 3 స్టేజ్ డి అంటే ఆ తర్వాత ఇంకా ముందుకు పోయి కర్తృత్వ భావన కూడా లేకుండా, అంటే నేను అనేది లేకుండా కర్మలు చెయ్యి నాయనా అంటుంటారు అన్నమాట.
కనుక కర్మయోగం మొదటి భాగంలో ఇవన్నీ అయిన తర్వాత జ్ఞానయోగం మొదటి భాగం వస్తుంది. జ్ఞానయోగం ఒకటి మనం ఇంకా జ్ఞానయోగం గురించి తెలుసుకుందాం. జ్ఞానయోగం మొదటి భాగంలో ఇప్పుడు ఏం చెప్తారంటే, మెల్లిగా ఒరేయ్ నువ్వు మానవ శరీరం కాదురోయ్, నువ్వు ఆత్మవోయ్, చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉన్నాయోయ్, ఈ ఒక్క లోకమే అనుకునేవు ఎన్నో లోకాలు ఉన్నాయోయ్, నీకు అపారమైన శక్తులుందోయ్, నువ్వు ఆత్మ పదార్థమోయ్, నువ్వు సాధించలేనిది ఏదీ లేదోయ్, కావాలంటే గాలిలో ఎగురగలవు, నీటి మీద నడవగలవు అని చెప్తూ ఉంటారు. ఇది అంత కొత్తది. ఇదంటే కొత్త జ్ఞానానికి సంబంధించినది. నీకు చావు లేదు, సంతోషంగా ఉండు, చనిపోయిన నీ తల్లి తండ్రి వేరే లోకల్లో ఉన్నారు, కావాలంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలవు, నువ్వు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికే వెళ్తావు, కనుక ఏడవకు, ఇలాంటి విశేషాలన్నీ చెప్తూ ఉంటారు జ్ఞానయోగం మొదటి భాగంలో. అప్పుడే వేదాంతం వినడం మరియు ప్రవచనాలు వినడం మొదలవుతుంది. కర్మయోగం మొదటి భాగంలో ఈ ప్రవచనాలు వినడం, జీసస్ క్రైస్ట్ యొక్క బోధనలు వినడం, గీత యొక్క పాఠాలు మరి గీతా యజ్ఞాలు వినడం, ఇవన్నీ ఉండటం అన్నమాట. జ్ఞానయోగం మొదటి భాగంలోనే ఇవన్నీ మొదలవుతాయి. ఇక్కడ కూడా 4 స్టేజీలు ఉన్నాయి. అయితే జ్ఞానయోగం మొదటి భాగంలో 4 స్టేజీలు ఉన్నాయి. ఒకటి స్టేజ్ ఏని శ్రవణం అంటారు, రెండవది స్టేజ్ బిని మననం అంటాం, మూడవది స్టేజ్ సి నిధిధ్యాసన అంటాం, నాలుగవ స్టేజ్ డిని సాక్షాత్కారం అంటాం. మొట్టమొదటి స్టేజ్ శ్రవణం, నువ్వు బాగా విను, అక్కడ లెక్చర్స్ ఇస్తున్నారు, జీసస్ క్రీస్తు గురించి చక్కగా సువార్త ఇస్తున్నారు, పోయి విను, ఆయన ఏం చెప్తాడో విను, అక్కడ భగవద్గీత గీతాయాజ్ఞలు జరుగుతున్నాయి, పోయి విను, ఎవరో ధ్యానం లెక్చర్స్గా ఇస్తున్నారు పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో, అక్కడ పోయి విను, ఊరికే వినరా, ఆ తరువాత సంగతులు చూద్దాం, మొదట బాగా శ్రవణం చెయ్యి అని చెప్తారు. వాడికి అంతకుముందు వరకు ఇవన్నీ పట్టవు, ఇప్పుడు మెల్లిమెల్లిగా అవన్నీ పట్టుబడుతుంటాయి. కనుక ఇది స్టేజ్ ఏ. ఇలా కొన్ని జన్మలు కూడా జరిగిపోవచ్చు. తర్వాత విన్నదంతా మననం చేసుకుంటూ ఉంటాడు. అవును నిజమే, జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు, మరి ఇలా చెప్పాడు కదా, మనం అలా చెయ్యాలి కదా, ఆత్మ గురించి చెప్పాడు కదా, దేవుని రాజ్యం నీలో ఉందని చెప్పాడు కదా, మరి మనం లోపలికి ఎలా వెళ్ళాలి? అన్లెస్ దిన్ 2 eyes become one, యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి, నీ 2 కళ్ళు ఒక్క కన్ను కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు అన్నాడు జీసస్ క్రైస్ట్. అంటే ఒక్క కన్ను అంటే ఏమిటి, 2 కళ్ళు అంటే ఏమిటి, ఇలా దీన్ని అంతా మననం చేసుకోవటం అంటాం. ఉదాహరణకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, తేత్వం భుక్త్వా స్వర్గలోక విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అయ్యా అర్జున, నువ్వు ఈ స్వర్గంలో కన్నా ఈ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తరువాత మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తుంటావు అంటే, ఓహో మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తుంటానా, స్వర్గలోకాలు ఉన్నాయా, వీటన్నింటి గురించి ఈ విధంగా ఆలోచించటాన్ని మననం అంటాం. అందులో కూడా కొన్ని జన్మలు జరిగిపోవచ్చు. తరువాత నిధిధ్యాసన అంటే, ఓహో నేను ఆత్మను, జీసస్ చెప్పాడు కనుక నేను ఆత్మను అనుకొని ఆ విధంగానే ఆత్మపరంగా జీవించటం మొదలు పెడతారు. శరీరపరంగా ఏవైనా జరిగినా బాధలు పట్టించుకోకుండా, నేను ఆత్మను కదా, రేపో ఎల్లుండో చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత హాయిగా జీవిస్తాను, నేను జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళిపోతాను అన్న భావనతో జీవితంలో హాయిగా జీవించటం మొదలు పెడతాడు. అంటే తాను విన్నదాన్ని జీవితంలో అభ్యాసం చేయటం మొదలు పెడతాడు. ఈ మొత్తాన్ని నిధిధ్యాసన అంటాం. ఆ తర్వాత సాక్షాత్కారం అంటే మీరు ఇంకా మీ జీవితానికి సాక్షిగా అయిపోవడం. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చచ్చిపోయే వాళ్ళు చస్తుంటారు, కానీ మీరు మాత్రం
జీసస్ యొక్క జ్ఞానంలో హాయిగా అన్నిటికీ సాక్షీభూతమైపోతారు. పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, పిల్లలు పుడుతుంటారు, ఒక్కసారి బిల్డింగులు కడుతుంటారు. అన్నింటిలో కలిమిలేములే, జయపజయాల్లో, చీకటి వెలుగుల్లో అన్నింటిలోనూ మనం సాక్షిగా ఉంటాం. అదే సాక్షాత్కారం. ఇదే జ్ఞానయోగం మొదటి భాగం యొక్క పరాకాష్ట. ఇవన్నీ కూడాను జ్ఞానయోగం మొదటి భాగంలో వస్తాయి. కర్మయోగం మొదటి భాగం గురించి తెలుసుకున్నాం, 4 స్టేజీలు. జ్ఞానయోగం మొదటి భాగంలో కూడా 4 స్టేజీలు ఉన్నాయి. ఒక్కొక్క స్టేజిలో కొన్ని జన్మలు తీసుకోవచ్చు, లేకపోతే ఒకటే జన్మల్లో పూర్తి చేసుకోవచ్చు. అన్ని స్టేజీలు కూడాను ఇది వాళ్ళ శక్తియుక్తుల మీద ఆధారపడి ఉంటుంది. కనుక మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందాం. జ్ఞానయోగం మొదటి భాగంలో 1 స్టేజ్ ఏ అన్నది శ్రవణం సంబంధించినది, 2 స్టేజ్ బి అన్నది మననానికి సంబంధించినది, 3 స్టేజ్ సి అన్నది నిధిధ్యాస అభ్యాసానికి సంబంధించినది, ఇక 4 స్టేజ్ డి అన్నది సాక్షాత్కారం పొందే స్టేజ్, అన్నింటికీ నిర్వికారంగా ఉన్న స్టేజ్, అన్నిటికీ సాక్షిభూతంగా ఉన్న స్టేజ్. విలియం షేక్స్పియర్ అన్నాడు, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, వి ఆర్ ఆల్ మీర్ యాక్టర్స్, వి స్టార్ట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. కనుక ఓహో, నేను భర్తగా ఉన్నాను, భర్తగా నటించాలి, అంతేకాని నిజమైన భర్త నేను కాదు, నిజమైన భార్య నేను కాదు, నిజమైన తల్లి నేను కాదు, నిజమైన తండ్రి నేను కాదు. శంకరాచార్యుల వారు చెప్పారు కదా భజగోవిందంలో, కస్త్వం కోహం కూత అయాతః కామే జనని కోమే తథా ఇతి పారిభావయ సర్వం అసారం విశ్వం తత్య స్వప్న విచారం. అయ్యా, ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఈ విధంగా ఇదంతా కూడాను ఒక డ్రీమ్ లాంటిది. కనుక దీనిని డ్రీమ్లానే తీసుకో, స్వప్నంగానే తీసుకో అని చెప్పేసి శంకరాచార్యుల వారు చెప్పారు. ఇదంతా కూడాను అంటే ఈ విధమైన స్టేజ్ని కలిగి ఉండటం అనేది సాక్షాత్కారం పొంది ఉండటం అన్నమాట. సాక్షిగా మన ఆకారం అయిపోయి అన్నింటికీ విట్నెస్గా మన ధర్మాలు మటుకు మనం నిర్వర్తిస్తూ, మన నాటక రంగంలో మనం సరి అయిన పాత్ర పోషిస్తూ, మిగతా అన్నిటికీ కూడాను సాక్షిగా విట్నెస్గా అలా ఉండటం అన్నమాట. ధ్యానయోగం ఇలా కొన్ని జన్మలైపోయిన తర్వాత అప్పుడు ధ్యానయోగం వస్తుంది. అదే రాజయోగం. అప్పుడు జీసస్ క్రీస్తుని నేను చూడాలి, ఇన్ని రోజులు బైబిల్ విన్నాను, ప్రవచనాలు విన్నాను, నేను ఇంకా జీసస్ క్రైస్ట్తో స్వయంగా మాట్లాడాలి, ఆయన ఏ లోకంలో ఉన్నా ఆ లోకానికి వెళ్ళి మాట్లాడాలి, నేను ఇంకా గౌతమ బుద్ధునితో మాట్లాడాలి అనే తపన మొదలవుతుంది. కఠోపనిషత్తులో నచికేతుడు చనిపోయిన తర్వాత అసలు మనిషి ఏమవుతాడో నేను స్వయంగా తెలుసుకోవాలి అని పూనుకున్నాడు. 11 ఏళ్ల వయసులోనే అక్కడ నుంచి రాజయోగం మొదలవుతుంది. రాజయోగం అంటే కింగ్ ఆఫ్ ద యోగాస్, అంటే కర్మయోగం కన్నా జ్ఞానయోగం కన్నా ధ్యానయోగం అన్నది కింగ్ ఆఫ్ ద యోగాస్ అన్నమాట. వాడు ఇంకా ఈ నీతి ప్రవచనాలు వినడు, బైబిల్ క్లాస్కి పోడు, తాను ఇంకా కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుతాడు, ధ్యానంలో ప్రవేశిస్తాడు, తన చిత్తవృత్తులను నిరోధించుకుంటాడు, తన 3వ కన్నును తెరుచుకుంటాడు, శరీరంలోంచి బయటికి వస్తాడు, నేను సూక్ష్మ శరీరాన్ని అని తెలుసుకుంటాడు, తాను స్వయంగా అన్ని లోకాలు తిరిగి వస్తుంటాడు. అంటే జీసస్ క్రైస్ట్ ఏ ధ్యానం చేశాడో, గౌతమ బుద్ధుడు ఏ ధ్యానం చేశాడో, వర్తమాన మహావీరుడు ఏ ధ్యానం చేశాడో తాను కూడా ఆ ధ్యానం మొదలు పెడతాడు. ఇది ధ్యానయోగం. చూశారా, జన్మ కర్మ పరంపరలో చివరి దశలోనే యోగా పరంపర వస్తుంది. యోగా పరంపరలో ముందుగా కర్మయోగం ఒకటి మొదలవుతుంది. ఇది మొదటి స్టేజ్. తర్వాత 2వ స్టేజ్ జ్ఞానయోగం ఒకటి, ఆ తర్వాత 3వ స్టేజ్ ధ్యానయోగం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడాను అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. అంటే వాళ్ళ యోగా పరంపర మొదలయ్యేది ఈ ధ్యాన యోగం నుంచి అన్నమాట. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, పరమ పాపివైనా,
పరమ నికృష్టుడివైన సామాన్యుడివైన పండితుడివైన కళ్ళు 2 మూసుకోవోయ్, ఇంకా ధ్యానం చేయవోయ్. రోజుకి 24 గంటల్లో అర్ధగంటో గంటో మొత్తానికి 2 కళ్ళు మూసుకో. కర్మల్లో మునగకు, గీతా ప్రవచనాలకు పోకు. నీ ఇంట్లో నువ్వు కూర్చో. కాళ్ళు 2 కట్టేసుకో, చేతులు 2 కట్టేసుకో, నోరు కట్టేసుకో, కళ్ళు 2 కట్టేసుకో. నీ మైండ్ని ఖాళీ చేయి, చిత్తవృత్తులతో నిరోధించు అన్నమాట. యోగా పరంపర గురించి మరికొంచెం సమాచారం పార్ట్ 2లో తెలుసుకుందాం మాస్టర్స్.